స్త్రీ పురుష భేదం లేకుండా ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి. ఇలాంటి సమస్యలలో అతి మూత్రం అంటే ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి రావడం ఒకటి. ఒకవేళ ఈ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఏం చేయాలి, దీనికి సంబంధించినటువంటి వివరాలు, అలాగే దీని నివారణ పద్ధతులు, ఆయుర్వేద ఔషధాలు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇదే చాలా మందిని ఇబ్బంది పెట్టే అతి మూత్ర వ్యాధి, ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి రావటం. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం, అలాగే నివారణ పద్ధతులు, గృహ వైద్యాలు కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా దీని గురించి తెలుసుకోవాలంటే దీన్ని ఆయుర్వేదంలో బహుమూత్రం అనే పేరుతో పిలుస్తారు. బహు అంటే ఎక్కువసార్లు, మూత్రం అంటే మూత్ర విసర్జన చేయాల్సి రావటం. సాధారణంగా ఇది డయాబెటీస్ ఇన్సిపిటస్లో కనిపిస్తూ ఉంటుంది. పాలీ యూరియా అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తారు, అంటే ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి రావటం. కొంతమందిలో దీనికి గనక మనం ఆలోచిస్తే చక్కెర వ్యాధి లేకుండానే ఈ సమస్య వస్తూ ఉంటుంది. చాలాసార్లు మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. దీన్ని బహుమూత్రం లేదా డయాబెటీస్ ఇన్సిపిటస్ అనే పేరుతో పిలుస్తారు. ఒక హార్మోన్ ప్రభావంలో ఇలా జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ వ్యాధిలో మన ప్రధానంగా దీన్ని ఎలా గుర్తుపట్టవచ్చు అంటే మూత్రం తాలూకు తారతమ్య సాంద్రత, అంటే స్పెసిఫిక్ గ్రావిటీ అంటారు, ఆరోగ్యవంతుల కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఎంత తక్కువ అనేది మనం ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. దీని ద్వారా ఈ సమస్య ఉందా లేదా అనేది డయాగ్నోజ్ అవుతుంది. ఇక్కడ ఒకవేళ ఈ సమస్య మీకు ఉందనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే దీనికి సంబంధించి కొన్ని చక్కని ఇంటి వైద్యాలు ఉన్నాయి, వీటిని వాడుకోవచ్చు. త్రిఫలాలు అంటే ఇది కరక్కాయ, తానికాయ, ఉసిరికాయల మిశ్రమాన్ని త్రిఫలాలు అంటారు. ఈ మూడిటి కాంబినేషన్ మీకు ఆయుర్వేద మందుల షాప్లో దొరుకుతుంది. అలాగే వెదురాకు, తుంగగడ్డలు కలిపి కషాయం కాయాలి, అంటే నీళ్ళకి వేసి మరిగించి కషాయం చేయాలి. ఇలాంటి ఈ కషాయాన్ని 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు తేనె కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే ఈ వ్యాధి తగ్గుతుంది. ఇక ఒకవేళ ఈ సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటే దీనికి సంబంధించి చక్కని ఆయుర్వేద మెడిసిన్స్, ఆయుర్వేద వైద్యాలు ఉన్నాయి, వీటిని తెలుసుకోవాలి. ఉదాహరణకు ముందుగా మేము ఆలోచించేది ఈ సమస్య ఉన్నప్పుడు శుద్ధ శిలాజిత్ అంటే శుద్ధి చేసినటువంటి శిలాజిత్ 1/2 గ్రాము, అశ్వగంధ చూర్ణం 3 గ్రాములు రెండింటికి కలిపి నీటితోటి రోజుకి 3 సార్లు ప్రిస్క్రైబ్ చేయటం అనేది జరుగుతుంది. దీంతో అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది. బాగా మొండిగా ఉందనుకోండి, అప్పుడు మేము ఎంచుకునే ఒక ఔషధం ఉంది, ఇదే తారకేశ్వర రస్. దీన్ని 1 నుంచి 2 మాత్రలు రోజుకి 2 సార్లు నీళ్లతోటి ప్రిస్క్రైబ్ చేస్తాం. ఇక ఇలాంటిది ఇంకొకటి చాలా మందికి తెలియంది ఏంటంటే ఆనంద భైరవి రసం. దీన్ని 1 నుంచి 2 మాత్రలు రోజుకి 2 సార్లు నీళ్లతోటి వేసుకోమని సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇలాగ ఈ అతిమూత్ర సమస్య ఉన్నప్పుడు ఈ మెడిసిన్స్, ఈ గృహ వైద్యాలు, అలాగే ఈ జాగ్రత్తలు, వీటితోటి ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇదే చాలా మందిని ఇబ్బంది పెట్టే అతి మూత్ర వ్యాధి, ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి రావటం. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం, అలాగే నివారణ పద్ధతులు, గృహ వైద్యాలు కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా దీని గురించి తెలుసుకోవాలంటే దీన్ని ఆయుర్వేదంలో బహుమూత్రం అనే పేరుతో పిలుస్తారు. బహు అంటే ఎక్కువసార్లు, మూత్రం అంటే మూత్ర విసర్జన చేయాల్సి రావటం. సాధారణంగా ఇది డయాబెటీస్ ఇన్సిపిటస్లో కనిపిస్తూ ఉంటుంది. పాలీ యూరియా అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తారు, అంటే ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి రావటం. కొంతమందిలో దీనికి గనక మనం ఆలోచిస్తే చక్కెర వ్యాధి లేకుండానే ఈ సమస్య వస్తూ ఉంటుంది. చాలాసార్లు మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. దీన్ని బహుమూత్రం లేదా డయాబెటీస్ ఇన్సిపిటస్ అనే పేరుతో పిలుస్తారు. ఒక హార్మోన్ ప్రభావంలో ఇలా జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ వ్యాధిలో మన ప్రధానంగా దీన్ని ఎలా గుర్తుపట్టవచ్చు అంటే మూత్రం తాలూకు తారతమ్య సాంద్రత, అంటే స్పెసిఫిక్ గ్రావిటీ అంటారు, ఆరోగ్యవంతుల కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఎంత తక్కువ అనేది మనం ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. దీని ద్వారా ఈ సమస్య ఉందా లేదా అనేది డయాగ్నోజ్ అవుతుంది. ఇక్కడ ఒకవేళ ఈ సమస్య మీకు ఉందనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే దీనికి సంబంధించి కొన్ని చక్కని ఇంటి వైద్యాలు ఉన్నాయి, వీటిని వాడుకోవచ్చు. త్రిఫలాలు అంటే ఇది కరక్కాయ, తానికాయ, ఉసిరికాయల మిశ్రమాన్ని త్రిఫలాలు అంటారు.
ఈ మూడిటి కాంబినేషన్ మీకు ఆయుర్వేద మందుల షాప్లో దొరుకుతుంది. అలాగే వెదురాకు, తుంగగడ్డలు కలిపి కషాయం కాయాలి, అంటే నీళ్ళకి వేసి మరిగించి కషాయం చేయాలి. ఇలాంటి ఈ కషాయాన్ని 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు తేనె కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే ఈ వ్యాధి తగ్గుతుంది. ఇక ఒకవేళ ఈ సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటే దీనికి సంబంధించి చక్కని ఆయుర్వేద మెడిసిన్స్, ఆయుర్వేద వైద్యాలు ఉన్నాయి. వీటిని తెలుసుకోవాలి. ఉదాహరణకు ముందుగా మేము ఆలోచించేది ఈ సమస్య ఉన్నప్పుడు శుద్ధ శిలాజిత్, అంటే శుద్ధి చేసినటువంటి శిలాజిత్ 1/2 గ్రాము, అశ్వగంధ చూర్ణం 3 గ్రాములు రెండింటికి కలిపి నీటితోటి రోజుకి 3 సార్లు ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. దీంతో అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది. బాగా మొండిగా ఉందనుకోండి, అప్పుడు మేము ఎంచుకునే ఒక ఔషధం ఉంది. ఇదే తారకేశ్వర రస్. దీన్ని 1 నుంచి 2 మాత్రలు రోజుకి 2 సార్లు నీళ్లతోటి ప్రిస్క్రైబ్ చేస్తాం. ఇక ఇలాంటిది ఇంకొకటి చాలా మందికి తెలియంది ఏంటంటే ఆనంద భైరవి రసం. దీన్ని 1 నుంచి 2 మాత్రలు రోజుకి 2 సార్లు నీళ్లతోటి వేసుకోమని సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇలాగ ఈ అతిమూత్ర సమస్య ఉన్నప్పుడు ఈ మెడిసిన్స్, ఈ గృహ వైద్యాలు, అలాగే ఈ జాగ్రత్తలు, వీటితోటి ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.